హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు విఘ్నాస్ కిచెన్. ఇవాళ మనం చికెన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ని తీసుకొని బాగా కడిగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొంచెం కారం పొడి, అలాగే ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకొని, అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వలన మనకి చికెన్కి ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర, అలాగే కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే బాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులో కొద్దిగా కల్లుప్పు, అలాగే కొంచెం కారం పొడి మళ్ళీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కారం తక్కువ ఉందని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాక అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మళ్ళీ 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. అలాగే నేను కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే, స్పైసీగా ఉండే చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఈ గ్రేవీ చపాతీల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. అలాగే నేను స్క్రీన్పై చూపిస్తున్న విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.